అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ ఈ ప్రచారం చేస్తోందని మండిపడింది. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ ఈ ప్రచారం చేస్తోందని మండిపడింది. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో వైసీపీ ఇప్పటికే సోషల్ మీడియా హ్యాండిలర్స్ ద్వారా దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. దీన్ని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తోందని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే వైసీపీ సోషల్ మీడియా టీం ఈ వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు నిధుల సమీకరణపై ఇంకా తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. ముఖ్యంగా ఆ నిధుల సమీకరణ ఎలా చేయాలి, విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే దాని మీద ఇంకా కసరత్తు అయితే జరుగుతూనే ఉంది. ఇంతలోనే కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం పైన తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా మనకు తెలుస్తోంది. తెలుగు ప్రైడ్ థీమ్ తో ఎన్టీఆర్ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా గుజరాత్ ప్రైడ్ పేరుతో గతంలో గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని యూనిటీ స్టాచ్యూగా ఏర్పాటు చేశారు. అదే తరహాలో తెలుగు ప్రైడ్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇండియన్ బిస్మార్క్ గా ఏ విధంగా అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ కు పేరుందో అనేకమైనటువంటి రాజ్యాలన్నీ కలిపి భారత దేశంగా ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన కృషి ఎలా అయితే ఉందో, అలాగే తెలుగు వారిని అందరినీ ఐక్యం చేయడం, తెలుగు ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పడంలో ఎన్టీఆర్ కు గొప్ప పేరుంది. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్న తరుణంలో విగ్రహ ఏర్పాటును కూడా కావాలని దానిపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక టూరిజాన్ని ఆకర్షించే విధంగా కూడా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ఉండబోతోందని ఇప్పటికీ ప్రభుత్వం చేసింది. ఫ్యూచర్ మ్యూజియం వంటి వాటిని కూడా విగ్రహం చుట్టుపక్కల ఏర్పాటు చేస్తుండడం ద్వారా టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని చెబుతున్న పరిస్థితి అవుతుంది. పీపీపీ పద్ధతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, పార్కు అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు ఒకవైపు ఉంటూనే అలా చేయాలా లేదా వేరే ఏమైనా ప్రతిపాదన తీసుకోవాలని ఇవన్నీ కూడా ప్రతిపాదన దశలో ఉండగానే ఎన్టీఆర్ విగ్రహం విషయంలో కావాలని వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రారంభించిందని తెలుస్తోంది. దీనిపైన ఇటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. అందరినీ భాగస్వాములు చేసే విధంగా ఏ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల నాగళ్లలోని ఇనుమును ఏ విధంగా వాడారో అదేవిధంగా అందరినీ భాగస్వాములు చేసే విధంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం ఇంకా సమాలోచనల దశలోనే ఈ మొత్తం ప్రక్రియ ఉంది. ఈ ఆదిలోనే ఈ విధంగా విగ్రహాన్ని ఏర్పాటుకు అడ్డు తగిలే విధంగా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపైన సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నీరుకొండ గ్రామస్తులు కూడా గతంలో ప్రభుత్వాన్ని కోరారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం, చర్యలు తీసుకోవాలని చేస్తుండడం పైన కూడా ప్రభుత్వం అటువంటి వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. నిత్యం కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న వైసీపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పోలవరం నిర్మాణం జరగకుండానే పోలవరం ప్రాజెక్టు మధ్యలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టేందుకు కూడా గత ప్రభుత్వం అయితే అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం అడ్డు తగిలే విధంగా సోషల్ మీడియా ద్వారా వెనక నుంచి దుష్ప్రచారం చేస్తున్న ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. దీన్ని ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ఇలా దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.